అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు రోస్టెడ్ మూంగ్ దాల్ చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ముందుగానే పెసరపప్పుని 4 గంటల ముందు నానబెట్టుకున్నానండి. కొంచెం ఉప్పు వేసి నానబెట్టుకున్న తర్వాత క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. చెమ్మ ఆరాలి అంతే అనమాట. మొత్తం కంప్లీట్గా డ్రై అవసరం లేదు. ఆరబెట్టుకున్న తర్వాత కళాయి పెట్టి నూనె వేసుకొని సరిపడగా నూనె వేయించుకోవడానికి సరిపడగా వేసుకోవాలి. నూనె మరిగిపోయిందండి. ఇలా ఫిల్టర్ దాంట్లో వేసుకొని వేపుకుంటే ఈజీగా తీయడానికి ఈజీ అవుతుందండి. అందుకని ఇట్లా వేపుకోవాలి. వేసుకొని నూనెలో డైరెక్ట్ వేస్తే తీయడం కొంచెం కష్టం అవుతుంది. అందుకని ఇట్లా వేసుకొని వేపుకోవాలి. పెసరపప్పు అంతా ఆయిల్లో పొంగంతా పోతుందండి. అప్పుడు తీయాలన్నమాట. అప్పుడు వేగిపోయినట్టు లెక్క అనమాట. మొత్తం పప్పు మొత్తం ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. మొత్తం టిష్యూ పేపర్ మీద వేసుకొని టిష్యూ తోటి మొత్తం పప్పుని మొత్తం తుడవాలన్నమాట. తుడిసిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్ మూంగ్ దాల్ ఫ్రై. బయట కొన్నట్టే వస్తుంది. ఏంటి నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వంటకాల కోసం హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.